హాయ్ అండి, ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే సండే స్పెషల్. మా వారు బోటీ తీసుకొచ్చారంటే నేనే క్లీనింగ్ చేయాలన్నమాట. ఈరోజు ఫస్ట్ టైం బోటీ క్లీనింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మా వారికి 6 o'clockకి ఆఫీస్కి వెళ్ళారనమాట. ఉదయాన్నే వెళ్ళారు, అప్పటికే తీసుకొచ్చి ఇచ్చిపోయారనమాట. ఇది ఫ్రెష్గా వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి అక్కడ కోసే దగ్గరకు పోయి తీసుకొచ్చారనమాట. అప్పటికప్పుడు కోస్తారు కదా, తెల్లవారుజామునే వేసుకొస్తారు కదా. మా వారిని ఉదయాన్నే వెళ్ళాలి కాబట్టి పొద్దున్నే లేచి రెడీ అయ్యి వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి వాళ్ళ ఇంటి దగ్గర పోయి తీసుకొచ్చారనమాట. కోసిన తర్వాత వాళ్ళు షాపు తీసుకొచ్చి అమ్ముతారు. అప్పుడు ఫ్రెష్ దొరకదు అనమాట, ఎందుకంటే అంత ముందు కూడా మొత్తం కలిపేసి అమ్మేస్తారనమాట. వాళ్ళ ఇంటి దగ్గర పోతే మనకు ఫ్రెష్గా దొరికిద్ది. అప్పటికప్పుడు కోసేది, మన కళ్ళ ముందు కోసేది తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళారనమాట. ఇంకా నేను ఫస్ట్ టైం క్లీన్ చేస్తున్నాను బోటీ క్లీనింగ్ అయితే. నాకు అస్సలు రాదండి ఇదైతే. నాకు చేయాలనిపించదు కూడా, ఎందుకంటే ఆ పేగులు భలే చిరాకు నాకు. ఇంక చేయాలంటే మాత్రం, అంటే చిరాకు అంటే వేరేది కాదు, భలే టైం తీసుకుంటుంది కదా అట్లా అనుకున్నా కానీ. కాకపోతే ఈరోజు బోటీ క్లీనింగ్ ఎట్లా చేశానంటే మా వారికంటే 1000 రెట్లు బెటర్గా చేశాను అనమాట. చాలా బెస్ట్గా చేశాను, చాలా బాగా చేశాను అనమాట. ఎందుకంటే ఎంత నీట్గా చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. బోటీ తెచ్చింది కూడా బాగుందిలేండి, నీట్గా ఉంది. వాళ్ళే సగం క్లీన్ చేసి ఇచ్చారు. అంతకుముందు చేసి ఇచ్చేవాళ్ళు కాదు, ఎట్లుందో అలా ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళే సగం క్లీన్ చేస్తున్నారు. నేను ఇంకా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇట్లా శుభ్రంగా కూర్చొని చేస్తున్నాను అనమాట. వాళ్ళు చేసినప్పుడే కొంచెం నీట్గా ఉంది కాబట్టి మనకి పెద్ద పని అనిపించలేదు నాకైతే. ఇది చాలామంది బ్లాక్ తీసేస్తారనమాట, నాకు అసలు నచ్చదు అట్లా తీస్తే. ఇది బాగుంటుంది టేస్ట్ అయితే. మా సైడ్ బోటీ అసలు ఉండదండి, తక్కువ. బోటీ అంటే తెలియదు కూడా, ఎందుకంటే ఇది కూడా మటన్లోనే ఇచ్చేస్తారనమాట. మనకి మటన్లోనే మిక్స్ చేసి ఇచ్చేస్తారు. మనకు బోటీ సపరేట్గా అట్లా చేయరనమాట మా సైడ్ అయితే. నాకు బోటీ అంటే అసలు తెలిసేది కాదు. ఇక్కడికి వచ్చినాక కొన్ని రోజుల దాకా కూడా బోటీ అంటే ఏంటో అనుకునేదాన్ని అనమాట. మటన్లో మనకి పొట్ట, ఇవి పేగులు ఇవన్నీ అన్నీ ఉంటాయి కదా, అది క్లీన్ చేసి వండుకోవటం అనమాట. బోటీ అదే అనమాట. బాగుంటుంది ఇది కూడా. ఇంక మటన్కి సంబంధించింది కాబట్టి మటన్ ఫ్లేవరే ఉంటుందిలేండి. మనకు కాకపోతే బోటీ ఏంటంటే చాలా క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. క్లీనింగ్ అనేది చాలా ఉంటుంది. పేగులకైతే ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. పేగులు శుభ్రంగా క్లీన్ చేసుకోకపోతే స్మెల్ వస్తుంది, కర్రీ కూడా అంత టేస్ట్ ఉండదు అనమాట. అందుకని బోటీ కొంచెం పని కాకపోతే బాగుంటుంది. కాకపోతే మా వారు కొవ్వు కూడా ఎక్కువ వచ్చింది ఈసారి. అంటే ముదిరి ఉంటాయి కదా, అది పొట్టేళ్ళు ఇవన్నీ, దానికి కొవ్వు ఎక్కువ ఉంటుంది అనమాట. కొవ్వు బాగా వచ్చింది ఈరోజైతే. కాకపోతే కొంచెం టేస్ట్ ఉంటుంది, కానీ కొవ్వు ఉండడం వల్ల మరీ ఎక్కువ ఉన్నా కూడా మంచిది కాదు కదా. నేనైతే కొంచెం తీసి పడేసాలండి. ఒక పేగులకైతే కొవ్వు బాగా పట్టిందనమాట, అంతా తీసేసాను. ఇది ఇట్లా శుభ్రంగా మొత్తం పైన ఒక లేయర్ లాగా ఉంటుంది, అది తీసేసుకుంటే బాగుంటుంది అనమాట. నీట్గా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది, స్మెల్ రాదు మెయిన్గా. ఇలాగా మొత్తం బోటీ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. మా వారు ఈరోజు ఏ షిఫ్ట్ వెళ్ళారనమాట. ఏ షిఫ్ట్ అంటే ఉదయం 6 గంటలకు వెళ్ళి 2:30కి రావాల్సింది లెక్కమటైతే. ఆడిట్ వర్క్ ఉండడం వల్ల, ఆడిట్ నడుస్తుంది, వర్క్ ఉండడం వల్ల 6 నుంచి మళ్ళీ 6 దాకా ఉంటున్నారు. సాయంత్రం 6కి వస్తారనమాట. అందుకని ఇంకా సాయంత్రం, ఒకవేళ మా వారు మధ్యాహ్నానికి వచ్చినట్టయితే సాయంత్రం తెచ్చుకునే వాళ్ళమే. ఇంకా లేట్గా వస్తారు కాబట్టి ఇంకా ఇచ్చిపోయారనమాట. ఎందుకంటే మా వారు 6కి వచ్చారంటే మళ్ళీ బోటీ తీసుకొచ్చి క్లీనింగ్ చేసి ఇవన్నీ చేసేసరికి మనకు చాలా టైం పట్టిద్ది. ఇంక కలిసిపోయి వస్తారు కదా అప్పటికే. అందుకని నేను ఉదయం తీసుకురమ్మన్నా అనమాట. ఉదయం తీసుకొచ్చి, అది కాక ఉదయం ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనకు సాయంత్రం ఇది బోటీ దొరకదు కూడా. 1 గంట 2 గంటలు అయిపోద్ది కూడా, ఎక్కువ దొరకదు మనకి సాయంత్రం అయితే. మరీ ఉన్నా కూడా అంత మంచి ఇవైతే ఉండదన్నమాట. అందుకని ఉదయాన్నే తెప్పించాను. క్లీనింగ్ అంటే ఇంక నాకు అంత ఎక్స్పెక్ట్ చేసినట్టు అంతేం అనిపించలేదండి, ఈజీగానే అయిపోయింది. పేగులు ఒకటి ఇంక షింగ్లో కడుగుతున్నాను అనమాట. ఇట్లాగా ట్యాప్ కింద పెట్టేసి ఇట్లా కడిగితే నీట్గా బాగా వచ్చేసింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత శుభ్రంగా క్లీన్ చేస్తా, ఎంత తొందరగా ఎంత ఫాస్ట్గా అయిపోద్దని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నీట్గా వచ్చింది. మెయిన్గా ఏంటంటే స్మెల్ అనేది, ఇంత స్మెల్ కూడా లేదు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయకుండానే ఇంత శుభ్రంగా చేశాను అనమాట. ఇంకా మా వారు ఎప్పుడు నన్నే క్లీన్ చేయమంటారేమో అని అదొక భయం మళ్ళీ ఉంటుంది కదా. సండే రోజు ఇంకా మనకు పనే ఫుల్ ఉంటుంది. ఈరోజు ఇంకా మా వారికి లంచ్ బాక్స్ కట్టలేదనమాట, ఇంకా క్యాంటీన్లో తింటున్నారు ఈరోజు. అందుకని నాకు ఉదయాన్నే కూడా లేవలేదులేండి. నేనైతే ఇంకా 4 గంటలకు లేవాలి ఈరోజు. ఎందుకు తింటాలే క్యాంటీన్లో అన్నారు అనమాట. క్యాంటీన్లో రోజు తింటే బాగుండదు, అది ఫుడ్ బాగుండదు కదా క్యాంటీన్లో. ఎప్పుడన్నా ఒకసారి నాకు చదవనప్పుడు తింటారు, లేకపోతే నేను ఎక్కువ శాతం బాక్సే కడతానండి. నేను అసలు క్యాంటీన్లో తిన్నాను బాగుండదని, తప్పదు చేతగా ఒంట్లో బాగాలేనప్పుడు అంతే, అప్పుడే. కానీ మామూలుగా అయితే అసలు మా వారికి నేను బాక్సే కడతాను. టిఫిన్ నేను 4 గంటలకైనా 3 గంటలకైనా లేచి కడతాను అనమాట.
నేను ఎందుకంటే మంచిగా ఉన్నప్పుడు ఎందుకు తినేయాలని తినేయను అనమాట క్యాంటీన్లో. ఇంకా తప్పదనుకున్నప్పుడు ఈరోజైతే క్యాంటీన్లో తింటా అన్నారు. అందుకని పని కూడా ఎక్కువ ఏం లేదులేండి. ఉదయాన్నే తెచ్చారు కాబట్టి నేను ఉదయాన్నే క్లీన్ చేస్తున్నా. తొందరగా పని అయిపోయిందనమాట. క్లీనింగు కర్రీ చేసుకోవటం అంతా పని అంతా త్వరగా అయిపోయింది. ఎందుకంటే 6 గంటలకి తెచ్చి ఇచ్చిపోయారు కాబట్టి 7 గంటల 7:30 కల్లా చేసేసాను. 1 అవర్ పట్టింది నాకైతే ఇచ్చేయటం. శుభ్రంగా క్లీన్ చేశాను కాబట్టి 1 అవర్ పట్టిందనమాట. ఇంకా మనం ఎంత వాళ్ళు ఎంత శుభ్రంగా చేసి ఇచ్చినా కూడా మనకు ఉంటుంది కదండి, నచ్చదు కదా వాళ్ళు చేసింది. అంటే వాళ్ళు పైపైన చేసిస్తారు, మనం డీప్ క్లీనింగ్ చేసేసుకోవాలన్నమాట శుభ్రంగా. ఇంకా ఇలాగ ఈ పేగులు ఒక్కటే కొంచెం మనకు టైం పట్టేది, వేరేది ఏం అంత పట్టదు. ఈసారి మంచిది ఇచ్చిండులేండి, బోటీ కూడా మంచిగా ఇచ్చిండు. ఎందుకంటే మనకి ఇంకా లేటుగా పోయే కొంది మనకి మంచిది దొరకదనమాట. ఆ పీసెస్ అనేది కూడా మంచి పీసెస్ ఇచ్చారనమాట. ఇంకా అలాగా మొత్తం క్లీన్ చేసి కొంచెం ఫైనల్గా సాల్ట్ కొంచెం పసుపు వేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇట్లా వేస్తే మనకి స్మెల్ కూడా ఉండదు, మంచిది కూడా. సాల్ట్ అనేది పసుపు మంచిది కదా, వేసి శుభ్రంగా ఇంకొకసారి మొత్తం కడిగేస్తున్నాను అనమాట. ఇవన్నీ ఇది క్లీనింగ్ ఎంత టైం పట్టిందో కట్ చేయటం అంతకంటే ఎక్కువ టైం పట్టిందండి. ఎందుకంటే నా దగ్గర కత్తిపేట లేదనమాట. నైఫే నేను ఇది చేసేది, కత్తిపేట లేదు మా ఇంట్లో. అవన్నీ కోసేసరికి కట్ చేసేసరికి నాకు ఎంత టైం పట్టిందంటే నైఫ్ని కత్తిపెట్టలాగా వాడేసాను అనమాట. అట్లాగా వాడాను. మా వారు ఉన్నట్టయితే నేను ఇట్లా పట్టుకుంటాను. మా వారు నైఫ్ తోటి కట్ చేస్తారు, ఈజీగా కట్ చేస్తారనమాట. నాకు రాలేదు. మా కోమలి కూడా హెల్ప్ చేసిందిలేండి. కొంచెంసేపు ఇట్లా పెట్టి కట్ చేశాను. కాళ్ళు నొప్పులు వచ్చాయన్నమాట. మాకు పేగులు ఇవైతే ఈజీ కట్ అయింది, కానీ దీంట్లో ఒక పీస్ ఉందండి, అదైతే అస్సలు కట్ కాలేదు. అసలు మా కాళ్ళు అయితే మంటలు పుట్టినాయి అనమాట. అందుకే తర్వాత మా కోమలి ఒక పక్క మా కోమలి పట్టుకుని తర్వాత నేను కట్ చేశాను అనమాట. మీకు చూపించింది కొంచెం ఈజీ కట్ అయ్యాయి, తర్వాత ఉంది నాకు పని అయితే. ఇంకా మా కోమలి వీడియో కూడా తీయలేదండి. ఇంకా మొత్తం ఎందుకు లేదు, మనకు టైం ఎక్కువ అవుతుంది కదా వీడియో, కానీ తీయలేదన్నమాట. తర్వాత మొత్తం కట్ చేసినాక మళ్ళీ ఇంకోసారి కడిగేసాను అనమాట. మళ్ళీ ఉప్పు పసుపు వేసి మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసేసి కుక్కర్లో వేసాను. ముందు ఉడికించాలన్నమాట. కొవ్వు అయితే చాలా వచ్చిందండి, నాకు అదే నచ్చలేదు. అంతా బాగుంది, కానీ చూడండి కొవ్వు ఎంత ఉందో. ఎంత కొవ్వు తింటే ఇంకేమన్నా ఉంది అసలు. నేను ఫస్ట్ వేసాను, మళ్ళీ తీసాను అనమాట. ఆ కొవ్వు వేసాను చూడండి, అదంతా పేగు అనమాట. పేగు పట్టుకున్న కొవ్వు, అది అంత మంచిది కాదు కదా అని మొత్తం తీసేసి ఆ కొవ్వు వరకు చూడండి తీసినా కూడా కొంచెం ఉందన్నమాట. నేను తీసి పడేసా కూడా, అది కొవ్వు ఉంచలేదు. ఎందుకంటే అంత తినడం కూడా మంచిది కాదు, ఉండాలి కానీ మరీ అంత ఉండకూడదు అనమాట. అందుకని నేను కొంచెం తీసి పడేసాను అనమాట. దీంట్లో మళ్ళీ కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి కొన్ని వాటర్ పోసాను అనమాట, ఎక్కువ అవసరం లేదు. పోసి ఉడికించాలన్నమాట. అది ఇంకా మనం ఉడికించడం అనేది లేతదే ముదురుదా దాన్ని బట్టి అనమాట. ఇక్కడైతే ముదిరేగా వస్తుంది, లేతదేది కొయ్యర్లేండి. అదైతే కన్ఫామ్, నాకు ఇంకా బాగా తెలుసు అనమాట. ఇక్కడ ముదిరియేగా వస్తారు ఖచ్చితంగా. ఒక 7-8 విజిల్లైనా పెట్టాల్సిందే, ఒక్కోసారి అయితే 10 కూడా పెడతా, అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఇంకా ఉడికిపోయింది, బాగా ఉడికింది, బాగా కరెక్ట్గా ఉడికింది అనమాట. బాగా ఎంతవరకు ఉడకాలో అంతే ఉడికిందనమాట. ఇంకొక విజిల్ పెట్టినా కూడా మరీ ఎక్కువ ఉడికిపోయేది, మనం కలుపుతున్నా కూడా స్మాష్ అయింది అనమాట. అట్లా ఉంది, కరెక్ట్గా ఉడికింది. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని మామూలుగా మనం కర్రీ లాగా ప్రిపేర్ చేసుకోవటం అనమాట. దాంట్లో ఆనియన్స్ వేసాను కొద్దిగా. కూర చూసారుగా ఎంత అయిందో. మనకి క్లీనింగ్ చేసేటప్పుడు మాత్రం ఇంత చాలాలాగా అనిపిస్తుంది, కానీ వండిన తర్వాత ఎంతో కాదు. నేనైతే ఇంకా క్లీనింగ్ చేసి కర్రీ చేసిన దాకా అయితే స్నానం చేయలేదు, తర్వాత స్నానం చేశాను అనమాట. ఎందుకంటే అదంతా మనకి వాటర్ పడుతుంటాయి కదా, స్మెల్ వస్తుంది. ఇంకెందుకులేని ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసి కర్రీ వండిన తర్వాత శుభ్రంగా స్నానం చేశాను అనమాట. అట్లయితేనే కొంచెం మనం షింక్ అవన్నీ కడిగిన తర్వాత నేను ఇంకా స్నానం చేశాను అనమాట. పొయ్యి మీద వేసేసి స్నానం చేసి వచ్చాను. ఇది అయిపోగానే తర్వాత పని చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న బోటి వాటర్తో సహా వేసేస్తున్నాను అనమాట. అవి వాటరే కాదండి, ఏదైనా చెప్పాలంటే కొవ్వు కూడా, దాంట్లో కొవ్వు అనేది కరిగి ఉంటుంది కదా. ఆయిల్ కొంచెం వేసుకోవాలి మనం బోటీకి ఎప్పుడైనా, ఎందుకంటే ఖచ్చితంగా కొవ్వు ఉంటుంది. అది ఆయిల్ లా తేలిద్ది కదా పైన, అది కొంచెం వేసుకోవాలన్నమాట ఆయిల్ అనేది. మనం ఇది కూడా ఉంటుంది కాబట్టి. తర్వాత కొంచెం ఇంకా ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి. నేను కొంచెం కడిగేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు వేసాను, మళ్ళీ ఉడకబెట్టేటప్పుడు వేసాను, ఇప్పుడు వేస్తున్నాను. మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాల్సిందే ఖచ్చితంగా. మరి ఇంకా అదే ఉంటుంది కదని అట్లా అనుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు నేను వాటర్తో సహా పోసుకున్నాను కాబట్టి ఇక ఉప్పు కారం అన్నీ వేసుకుంటున్నాను. ఒక్కసారి వేసుకొని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటాను. ఎందుకంటే మనకి
ఉడుకుతుండేసరికి మనకు కొంచెం తిక్కుగా అయిపోద్ది కదా ఏదైనా కర్రీ, అందుకని అనమాట. ఇప్పుడు కొంచెం నేను ఈ పొడి కూడా వేసుకున్నాను, కొబ్బరి పొడి అనమాట, అది కూడా వేసుకున్నాను. కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి. మా ఇంట్లో స్పైసీ తింటారు, నాన్ వెజ్ ఎప్పుడైనా స్పైసీ లేకపోతే నాకైనా మా పిల్లలకైనా మా వారికైనా స్పైసీ ఉండాలి. నాన్ వెజ్ అంటే స్పైసీ లేకపోతే అస్సలు తిన్నట్టే ఉండదు, అస్సలు బాగాలేదంటారు అనమాట మెయిన్గా. అందుకని నేను కారం కొంచెం ఎక్కువ వేస్తాను. తర్వాత ఎండు కొబ్బరిని మిక్సీ పట్టుకున్నాను, బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసేసాను. దీంట్లో నేను ఏ మసాలా వేయలేదండి, మీరు గమనించలేదో. మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పితే, కొబ్బరి పొడి 2 తప్పితే నేను మటన్ మసాలా కానీ, యాలకులు కానీ, లవంగాలు కానీ ఏం వేయలేదన్నమాట. న్యాచురల్గా చేశాను. ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది, మనకి బోటి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొబ్బరి పొడి వేసిన తర్వాత మనకి చిక్కగా వస్తుంది కూర. చిక్కగా కాకుండా మనకి అన్నంలోకి కాబట్టి కొంచెం గ్రేవీ ఉండాలి కాబట్టి, పులుసులాగా ఉంటుంది కాబట్టి ఉండాలి కాబట్టి కొన్ని వాటర్ పోసాను. అది కూడా మనం ముందుగా ఉడకబెట్టుకున్న బోటి కుక్కర్ ఉంది కదా, కుక్కర్లో కొంచెం ఉంటుంది కదా, అది వాటర్ కొన్ని పోసి అనమాట. తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత బోటి కర్రీ అయితే ఇట్లా వచ్చింది. భలే ఉందండి, అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అసలు టేస్ట్ కూడా అండి నిజంగా చాలా బాగా వచ్చింది, బాగా కుదిరింది కూర అయితే. మనం ఎప్పుడన్నా ఇంకా మామూలుగా ఏముందిలే అని చేస్తేనే బాగా కుదిరిద్ది. బాగా చేయాలి అనుకున్నప్పుడు సరిగ్గా కుదరదు ఎందుకో కానీ. నేను చాలాసార్లు గమనించాను, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం కుదరదు, కానీ మనం ఒకళ్ళు ఉన్నప్పుడు ఏముందిలే అన్నట్టు చేసుకుంటే మాత్రం భలే కుదిరిద్ది అనమాట. ఈరోజు భలే ఉంది. నెక్స్ట్ వీక్ కూడా బోటీ తెచ్చుకోవాలి, అంత బాగా అనిపిస్తుంది అనమాట. మా పిల్లలకైతే నేనే తినిపిస్తున్నానండి. బోటీ తినరు మా పిల్లలు ఎక్కువ, నేను తినిపిస్తే 2-4 ముద్దలు తింటారనమాట. లేకపోతే వాళ్ళ చేతితో తినరు సరిగ్గా. ఇంకా చిన్నగా స్లోగా తింటారనమాట. అది మనకి కొవ్వు ఉంటుంది కాబట్టి దాంట్లో స్లోగా తింటే మనకి అది అనేది కొవ్వు అనేది మనకి గట్టిగా అయిపోద్ది, కర్రీ బాగుండదు అనమాట. వేడిగా తినాలి. మళ్ళీ మనం సాయంత్రం తినాలనుకుంటే మళ్ళీ వేడి చేసుకోవాలన్నమాట, పేరకపోద్ది అనమాట కొవ్వు అనేది. అందుకని వేడి చేసుకోవాలి. వేడి అన్నంలో వేడి కర్రీ వేసుకొని అప్పటికప్పుడు తింటంటేనే ఉంటుంది, మామూలుగా ఉండదండి. మా పిల్లలకి అని చెప్పాను, నేను 2 ముద్దలు తిని వాళ్ళు పెడదామని టేస్ట్ చూద్దామని చూస్తున్నాను అనమాట. అసలు నిజంగా అండి, నాకు ఇప్పుడు మాట్లాడితే తిన్నా కానీ ఇంతకుముందే తిన్నాను, ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు నోట్లోంచి మళ్ళీ వాటర్ వస్తుంది, తినాలనిపిస్తుంది. అట్లా ఉందన్నమాట చూస్తుంటే. టేస్ట్ కూడా భలే కుదిరిందండి. నేను చేసినట్టే చేయండి, న్యాచురల్గా ఉంటుంది. మనకి ఆ బోటి ఫ్లేవర్ అనేది ఎక్కడ పోదనమాట, మంచి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఇంకా అలాగని మొత్తం తినేసాము, నేను పిల్లలే తినేసాము. మా వారైతే ఇంకా సాయంత్రం వస్తారు. ఉందిలేండి కర్రీ మనకి ఎక్కువైంది, మనకు అట్లా అనిపిస్తుంది కానీ బాగానే అయింది. నేను గ్రేవీగా చేశాను కాబట్టి ఇంకా బాగుంది కర్రీ అయితే. తర్వాత ఈరోజు ఉదయం మధ్యాహ్నం దాకా ఫుల్ ఎండ తీసిందండి. అసలు ఫేసులు చూసారా, మా ఫేసులు అయితే స్నానం చేసినా కూడా చేయనట్టే ఉన్నాయి అనమాట, అంత ఎండ తీసింది. ఇప్పుడు చల్లబడ్డది, వాతావరణం అయితే కూల్ అయిపోయింది, మబ్బట్టింది, చినుకులు కూడా స్టార్ట్ అయినాయి, వర్షం స్టార్ట్ అయింది. అన్నది నేను బట్టలు తీయమన్నాను, తీసిందో తీయలేదో మళ్ళీ చూద్దామని, ఏమన్నా మళ్ళీ మర్చిపోతుంటారు పిల్లలు, అందుకని వెళ్ళాను. నేను అనుకున్నట్టే జరిగిందనమాట. పైన ఒకటి మర్చిపోయి వచ్చారు, కింద పడ్డదనమాట, చూసుకోలేదు అట్టుకుంటా, మర్చిపోయి వచ్చారనమాట. నేను వెళ్ళి తీసుకొచ్చాను. ఇంకా అది కాక పైకి వెళ్తే వర్షం పడేటప్పుడు పైకి వెళ్తే భలే హాయిగా ఉంటుందండి, మంచి గాలి వస్తుంది కదా, మంచిగా చాలా హాయిగా ఉంటుంది. చూసారుగా ఇక్కడ పడినట్టుంది, చూసుకోలేదు. మన నందిని తీయమన్న బట్టలు, మా కోమలు అయితే అన్నీ తీసి చూస్తుందిలే కానీ మన నందిని చూడదనమాట. అలాగా కిందకు వచ్చాము చూడండి, ఆ జుట్టు కూడా గాలికి ఇట్లా మొత్తం అయిపోతుంది. మనందరి ఇంకంతా ఇట్లాగా చల్లగా గాలి ఇట్లా వచ్చిందంటే ఫేస్లో అదే గ్లో వస్తుంది నిజంగా ఆనందంతో. ఎండలు కాసి ఇసుకుపోయి ఉన్నామండి. ఎండలకైతే మంచి చల్లటి గాలి వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో. మాకు ఎక్కడ కూడా గాలి వస్తుంది కానీ పైన ఉంటే ఇంకా మంచి గాలి వస్తుంది అనమాట. మాకు లోపలికి గాలి తక్కువ వస్తుంది, ఎందుకంటే మనకు ప్లేస్ లేదు కాబట్టి. ముందు ఈ పక్కన ఉంది కానీ ప్లేస్ మాకు డోర్కి ముందు లేదనమాట, ప్లేసు గొంతులాగే ఉంటుంది, చిన్న ప్లేసే కాబట్టి మాకు గాలి రాదనమాట. అందుకే వర్షం వచ్చినప్పుడు పైకి కానీ ఇక్కడ కానీ ఉంటాం అనమాట ఎక్కువ శాతం. మనందరినీ మా కోమడి మేమైతే ఫుల్గా వర్షం అయితే ఎంజాయ్ చేస్తున్నాము, చాలా హాయిగా ఉంది. ఇదండి ఈరోజు వీడియో. ప్లీజ్ అండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.